హాయ్ అండి. ఇవాళ నేను మీకు 3 ఫోన్ కవర్స్ షేర్ చేసుకుందాం. పాత ఓల్డ్ కవర్స్ ఉంటాయి కదా, వాటిని మంచిగా కొత్తగా చేసుకుందాం. 3 చూపిస్తానండి. ఫస్ట్ది థర్మాకోల్ బాల్స్తో చేసుకుందాం. ఆ థర్మాకోల్ బాల్స్ 10 రూపీస్కి ఒక ప్యాకెట్ దొరుకుతుందండి. అది తెచ్చుకొని మనం సగానికి కట్ చేసుకోవాలి. అట్నే పెట్టుకుంటే ఆగదు, సో కట్ చేసుకోవాలి. నేను కట్టర్తో కట్ చేసి చూసినారు కదా, కట్ చేసుకొని ఫోన్ అంతా ఫెవికాల్ రాసుకొని అట్లా పెట్టేసుకోవాలన్నమాట. నేను పెడుతున్నా చూడండి. కొంచెం ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ అట్లా టైం పడుతుంది మొత్తం పెట్టడానికి. నేను ఇది థర్మాకోల్ బాక్స్ది ఆల్రెడీ షార్ట్ పెట్టినండి, చూడండి. అట్లనే షార్ట్ కూడా 2 కలర్స్ చేసిన దీంట్లో, కానీ ప్రస్తుతం మీకు బ్లూ కలర్ ఒకటి చూస్తున్నాం, గ్రీన్ కలర్ కూడా చేసిన. అది మొత్తం అది ఇంకా ఫుల్ చేసిన అనమాట, సైడ్లో కూడా వేసినది. దీనికేమో మామూలుగానే ఇట్లా బ్యాక్ మాత్రమే పెట్టిన. ఇట్లా మొత్తం ఫిలప్ చేసుకోవాలండి. ఎవరైనా మీకు నచ్చుంటే కనుక ప్లీజ్ అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేస్తేనేనండి వేరే వాళ్ళకు సపోర్ట్ చేస్తుందండి యూట్యూబ్. ప్లీజ్ నాకు దయచేసి సపోర్ట్ చేసి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్. చూసిండ్రా, మొత్తం అంతా ఫిల్అప్ చేసుకున్నామా. ఫిల్అప్ చేసుకున్న తర్వాత అట్లా బ్లూ కలర్ వేసుకున్నాండి. ఇట్లా షైనింగ్ కలర్స్ అయితే బాగుంటాయి అన్నమాట, యాక్రిలిక్ కలర్స్లోనే. నేను ఈ షైనింగ్ కలర్స్లోనే ఒకటి బ్లూ కలర్ ఒకటి గ్రీన్ కలర్ చేసాను అనమాట. ఇంకా మామూలుగా అయినా బాగానే ఉంటాయి, ఇంకా షైనింగ్ కలర్స్ అయితే ఇంకా షైనింగ్ ఉంటాయి అన్నమాట. ఇట్లయినా ఉంచుకోవచ్చు, కానీ ఇట్లయితే అందరు గుర్తుపడతారు. ఇట్లయినా గుర్తుపడతారు అనుకోండి. అట్లయినా బాగుంటుంది, ఇట్లయినా బాగుంటుంది. మొత్తం బ్లూ కలర్ వేసుకుందండి. అయిపోయింది ఫినిషింగ్. లాస్ట్ కొంచెం వచ్చింది. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మీరు లైక్ ఇస్తేనే యూట్యూబ్ వేరే వాళ్ళకు రికమెండ్ చేస్తుందండి నా వీడియో. ప్లీజ్ వేరే వాళ్ళన్నా చూస్తారు కదండి. చూడండి, నేను అట్లా పట్టుకొని చూస్తున్నా, అంత మెత్తగా అనిపిస్తుందో. పాడుతుంటే కూడా చాలా బాగుందండి, పీస్ఫుల్గా. ఇప్పుడు రెండోది, నేను అదే షైనింగ్ కలర్ బ్లూ కలర్ వేసుకుంటున్నా. ఫస్ట్ ఒక కోటింగ్ వేసుకోవాలండి. ఫస్ట్ ఒక కోటింగ్ మొత్తం సైడ్లకి వీళ్ళకి మొత్తం వేసేసుకున్నాం. వేసుకొని అది కొంచెం డ్రై అవ్వాలి. దాన్ని మొత్తానికి డ్రై అవ్వనియాలి. డ్రై అయిన తర్వాత మళ్ళీ సెకండ్ కోటింగ్ వేసుకోవాలి. ఇప్పుడు నేను సెకండ్ కోటింగ్ వేస్తున్నాను చూడండి. ఫోన్ కవర్స్ బాగానే చేసినండి. ఇప్పుడు మన కోసం కాకుండా ఇప్పుడు ఈ మధ్యలో పిల్లల కోసం, మగ పిల్లలైనా ఆడపిల్లలైనా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి పిల్లలకే అవసరం ఉంటుందండి, పెద్దవాళ్ళకన్నా. అందుకని వాటి మధ్య నేనేం చేస్తున్నానంటే ఆడపిల్లలకి అయితే బాగుంటుంది. ఇంకా ఇది ఒక చిన్న మిర్రర్స్ ఉంటాయి కదండి మన దగ్గర, పర్సులలో వాటిల్లో వచ్చేటి. ఆ చిన్న ఒక మిర్రర్ తీసుకొని కొంచెం రౌండ్గా డ్రా చేసుకున్నాండి. అట్లా డ్రా చేసుకొని దాని మీద ఫెవికాల్ వేసి మన చమ్కీ ఉంటుంది చూసిండ్రా, ఆ చమ్కీ పెట్టుకున్నాను అనమాట. చమ్కీ అంటే వీటిని ఏమంటారు, వైట్ అండి, షైనింగ్ ఉంటాయి అవి చమ్కీలే. వాటిని మనం పెట్టుకున్న ఫెవికాల్ మీద అంటించేసుకున్నాం అనమాట. అంటించేసుకొని ఇప్పుడు ఈ సైడ్లకు కూడా గలీజ్గా కనిపించకూడదుగా ఈ సైడ్లలో కూడా పెట్టేసుకున్నాం. అట్నే ఉంచితే బాగోదు. సో ఇట్లా మొత్తం సైడ్లలో కూడా పెట్టేసుకున్నాం. మన యూత్ పిల్లలకైతే బాగుంటుంది. ఎవరైనా చేసుకోవచ్చు, ఇది పిల్లలైనా చేసుకోవచ్చు, పెద్దలైనా చేసుకోవచ్చు, కానీ పిల్లలకైతే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మన సైడ్లకు కూడా ఇప్పుడు చుట్టూ ఇటు అటు. నా వాయిస్ కొంచెం బాగాలేదని
జలుబు చేసినట్టుంది, అందుకని వాయిస్ సరిగా రావట్లేదు. ఈ వాయిస్ ఇవ్వడం కూడా ఈ మధ్యలోనే మొదలుపెట్టిన. ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఏమనుకోకండి. ఇంకా సైడ్లకు కూడా పెట్టేసుకుందాం. సైడ్లకు కూడా పెట్టేసుకొని మధ్య మధ్యలో మళ్ళీ ఈ జంకిస్ పెట్టేసుకోవడమేనండి. దీన్ని కూడా డ్రై అవ్వనివ్వాలి. అట్లనే ఉంచుకుంటే ఆగదు, పోతే. సో ఇవి పెట్టిన తర్వాత కాసేపు ఎండనివ్వాలి, డ్రై అవ్వనివ్వాలి. అప్పుడు డ్రై అయిన తర్వాత మనం ఫోన్లో పెట్టుకొని వాడుకోవచ్చు. ఒక్క లైన్ ఉంది, ఆ ఒక్క లైన్ కూడా పెట్టేసుకుందాం. మళ్ళీ అడుగుతున్నాండి, దయచేసి ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మనం చిన్న చిన్న డాట్స్ అదే ఫెవికాల్తో పెట్టుకొని వాటర్లో మళ్ళీ ఇవి ఫిల్అప్ చేసుకోవడమేనండి. చెప్పాను కదా, డ్రై అవ్వనివ్వాలండి. బాగుంటాయండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న కలర్స్ ఇవి అనమాట, ఉన్న కలర్సే. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్, షైనింగ్ కలర్స్ తీసుకోండి, ఇక బాగుంటుంది. చూడండి ఎంత బాగుంది, అవును కదా. ఇదన్నమాట. ఇప్పుడు ఇంకొకటి తీసుకుందాం. ఇప్పుడు మనం పౌడర్ వేసుకోవాలండి. ఇంట్లో ఏ పౌడర్ ఉంటే ఆ పౌడర్, పాన్స్ పౌడర్, సంతూర్, నా దగ్గర సంతూర్ ఉండే పాతది, ఆ పౌడర్ వాడుతున్నాం. దాంట్లో కొంచెం ఫెవికాల్ వేసుకొని లైట్ కలర్, నా దగ్గర లావెండర్ కలర్ ఉంది, లావెండర్ కలర్ని మొత్తం మిక్స్ చేసుకొని దానికి ఫోన్ కవర్కి ఒక కోటింగ్ వేసుకున్నాను ఫస్ట్. దీనికి కూడా సెకండ్ కోటింగ్ వేసుకోవాలి. పలసగా ఉంటే ఇంకా థర్డ్ లేయర్ వేసినా పర్వాలేదు. కానీ లావెండర్ కలర్ చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. అయిపోయిందా? ఇప్పుడు నేను 2 కోటింగ్స్ 3 కోటింగ్స్ వేసినండి. కానీ ఇట్లా ప్లెయిన్గా కూడా బాగుంటుంది తెలుసా. దీనికి షైనింగ్ కలర్ అవసరం లేదు, మామూలు కలర్ ఓకే. కలర్ వేసుకుని దాన్ని కూడా డ్రై అవ్వనివ్వాలి. తర్వాత నేను ఏం చేసిన, ఇట్లయినా ప్లెయిన్గా బాగానే ఉంటుంది, కానీ నేను ఇట్లా చూపిస్తున్నా. నా దగ్గర గ్లిటర్ పేపర్ ఉంటే దాన్ని చిన్నగా ఇది చేసుకొని చిన్న హార్ట్ షేప్ సింబల్లో హార్ట్ షేప్లో కట్ చేసుకొని వాటి మధ్యలో అతికిస్తున్నాను అనమాట. ఇట్లా నచ్చితే ఇట్లా పెట్టుకోవచ్చు, ప్లెయిన్గా కావాలంటే ప్లెయిన్గా పెట్టుకోవచ్చు. నేను అంతకుముందు ఒకటి ప్లాస్టిక్ మిర్రర్స్ మెరూన్ కలర్లో చేసినండి, అది కూడా ప్లెయిన్గా బాగుంటుంది. ఇట్లా మిర్రర్స్ ఇట్లా ఏమైనా డెకరేషన్ చేసుకున్నా బాగుంటుంది. ఇట్లైనా ఇప్పుడు గ్లిటర్ పేపర్ అతికించేది కాబట్టి ఇవి కూడా కొంచెం మెత్తగానే అనిపిస్తే పట్టుకుంటే బాగానే ఉంటుంది. ప్లెయిన్గా అయితే ఇంకా బాగుంటుంది, నాకైతే నచ్చింది. ప్లీజ్ అండి, దయచేసి ఓకేనా, సబ్స్క్రైబ్ చేయండి.